హై ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్న మార్కో డాకో మహారాజ్ మరెన్నో లేటెస్ట్ మూవీ యొక్క న్యూ ఓటీటీ రిలీజ్ డేట్లు ఎప్పుడనే విషయం గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్ లో నెంబర్ 1 యుఐ. ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు G5 అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఉపేంద్ర గారు చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగులో తీసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ మూవీ థియేటర్ లో యావరేజ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మనకు ఫిబ్రవరి 22వ తారీఖున G5 అయితే ఉంటుంది, అసలు మిస్ కాకండి. లిస్ట్ లో నెంబర్ 2 మార్కో. ఈ మూవీ థియేటర్ లో అద్దరిపై రెస్పాన్స్ ని అలాగే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నటువంటి ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు సోనీ లివ్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఫిబ్రవరి 14న మనకు ఈ మూవీ అయితే సోనీ లివ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఈ మూవీ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో అలాంటి వారు అస్సలు మిస్ కాకండి. అలాగే ఈ మూవీలో కొన్ని బ్రూటల్ సీన్లకు సంబంధించి మనకు థియేటర్లో 15 నిమిషాల సీన్లను అయితే కట్ చేయడం జరిగింది. మనకు ఓటీటీలో వాటిని అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది, అసలు మిస్ కాకండి. మరి లిస్ట్ లో నెంబర్ 3 మ్యాక్స్. ఈ మూవీ కోసం ఓటీటీలో చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ గా అయితే ఉన్నారు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు G5 వాళ్ళు అయితే కొనుగోలు చేయడం జరిగింది. అన్ని లాంగ్వేజెస్ లో మనకు ఫిబ్రవరి 22న మనకు అవైలబుల్ గా అయితే ఉంటుంది, అసలు మిస్ కాకండి. లిస్ట్ లో నెంబర్ 4 సంక్రాంతికి వస్తున్నాం. మన విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అలాగే సంక్రాంతి విన్నర్ గా అయితే నిలిచింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు G5 వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ కోసం ఎవరైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ మనకు ఫిబ్రవరి 14న G5 అయితే ఉంటుంది, అసలు మిస్ కాకండి. మరి లిస్ట్ లో నెంబర్ 5 ముఫాసా ద లయన్ కింగ్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కోసం ఎవరైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో అలాంటి వారు ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ అలాగే మీ ఇంట్లో పిల్లలుంటే అలాంటి వారికి బాగా నచ్చే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫిబ్రవరి 18న అయితే ఉంటుంది, అసలు మిస్ కాకండి. లిస్ట్ లో నెంబర్ 6 డాకో మహారాజ్. మన నందమూరి నటసింహన్ నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్ గా తీసినటువంటి మరొక హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క బీజిఎం అయితే మనకు తమన్ గారు నెక్స్ట్ లెవెల్లో వాయించినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. మనకు ఫిబ్రవరి 9వ తారీఖునే మనకు నెట్ఫ్లిక్స్ అయితే ఈ మూవీ ఉండాల్సింది, కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ మూవీని అయితే మనకు నెట్ఫ్లిక్స్ లో కాస్త డిలే అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 14th లేదా 11వ తారీఖున ఈ మూవీని అయితే మనకు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే డాకు మహారాజ్ కోసం ఇంట్రెస్ట్ గా ఓటీటీలో చూడడానికి ఉన్నారో అలాంటి వారు అసలు మిస్ కాకండి. ఇక ఫైనల్ గా లిస్ట్ లో నెంబర్ 7 తండేల్. ఈ మూవీ రీసెంట్ గా అయితే రిలీజ్ కావడం జరిగింది. థియేటర్ లో అద్దరిపై రెస్పాన్స్ ని కొల్లగొట్టినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ బీజిఎం అయితే వేరే లెవెల్ అయితే అందివ్వడం జరిగింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈ మూవీలో అక్కలేని నాగచైతన్య గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూవీ మనకు ఓటీటీలో రావడానికి కాస్త టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఈ మూవీ థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అలాగే అద్దరిపై కలెక్షన్ లో దూసుకెళ్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ కి సంబంధించి మన ఛానల్ ని అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి.